వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 2 ప్రోమోస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఒక రేంజ్ లో ఉన్నాయి నామినేషన్స్. ఆయేషా వర్సెస్ రీతు, అలాగే తనుజ వర్సెస్ రమ్య అండి. అసలు రమ్య చాలా గెలుక్కుంటుందండి. ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే. ఓవర్ గా వెళ్ళిపోతుంది ఆమె. అలాగే ఆయేషా రీతుని లిటరల్లీ లేపుతుందండి. రీతుకి మంచి రోజులు వచ్చాయి. రీతు కష్టంగా చాలా రోజులు ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే ప్రోమోస్ చూస్తే. ఏం లేదండి, ఈ నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే సుమన్ అండ్ గౌరవ్ ఇద్దరు క్యాప్టెన్లు కాబట్టి వాళ్ళకు ఒక పవర్ వస్తుంది. సో అందులో వచ్చేసి వాళ్ళు ఒకరిని సేవ్ చేసే పవర్ వస్తుంది. అలాగే ఒక ఇద్దరిని వ్యక్తులను ఎంచుకోవాలి. అలాగే రిమ్ము అండ్ మన ఆయేషాని ఎంచుకోవడం జరుగుతుంది. ఆ బాల్స్ అన్ని కొడుతూ ఉంటే వాళ్ళకు కొన్ని నామినేషన్ పవర్స్ వస్తాయి. కొన్ని కార్డ్స్ వస్తాయి అనమాట. ఆయేషాకి 2 3 కార్డ్స్ వస్తాయి, ఈయనకి 5 వస్తాయి అనమాట. సో అందులో ఒకరిని నామినేట్ చేయొచ్చు, ఒకరిద్దరిని నామినేట్ చేయొచ్చు, ఒకరు డైరెక్ట్ నామినేట్ అనమాట. సో అందులో వచ్చేసి ఇమ్ముకి 5 వస్తే 5 ఒకటి తనుజకి, ఒకటి కళ్యాణ్కి, దివ్యకి, రీతుకి, రమ్యకి ఇస్తాడు. ఆయేషా వచ్చేసి మనకు సంజనాకి, శ్రీనివాస్ సాయికి ఇస్తుంది అనమాట. సో ఒకటి డైరెక్ట్ తనే నామినేట్ చేస్తుంది. సో నేను ఫస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే వీళ్ళు నామినేట్ చేస్తారు అనుకున్నా, కాదు, సారీ అండి, అది కొంచెం నాకు లీక్స్ తప్పుగా, అంటే కొన్ని ఇట్లా ఇస్తుండ అనుకోక చేసిండు అన్నట్టుగా చెప్పాను అనమాట, అది కాదు. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒకరు నామినేట్ చేసి ఒకరిద్దరిని నామినేట్ చేసి వెరైటీగా ఉంది, ట్విస్ట్ కదా ఇదన్నమాట. సో మనకు చాలా గొడవలు అవుతున్నాయి కళ్యాణ్కి. అలాగే మన సెకండ్ ప్రోమోలో కూడా చూసారు కదా, దివ్య అండ్ శ్రీనివాస్ సైన్ చేస్తుంది. కానీ ఇక్కడ మాధురిని అయితే నామినేట్ చేయలేదబ్బా, అది హైలైట్. మాధురి పాయింట్ అంత ఇంపార్టెంట్ కాదనుకున్నారేమో తెలీదు. సో మాధురిని అయితే చేయలేదు. సో ఆయేషాని కూడా సేవ్ చేయడం అయితే జరిగింది. ఆయేషా రీతుని ఆయేషా చేసుకుంటారు. అలాగే శ్రీనివాస్ సాయిని దివ్య, అలాగే శ్రీనివాస్ సాయి కళ్యాణ్ని చేస్తాడు. ఇంకొకటి వచ్చేసి రీతు రాముని కూడా చేస్తుంది. ఇంకా రమ్య వచ్చేసి తనుజని చేసిన తనుజ మళ్ళీ రమ్యని చేస్తుందంట. సో ముందు రచ్చ రంబోలా జరగబోతోంది. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఆయేషా ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది అబ్బా. అది మామూలు బలుపు, మామూలు కొట్టుకోవట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంత దరిద్రంగా బిహేవ్ చేస్తుంది ఆ అమ్మాయి అనిపిస్తుంది నాకు. అసలు ఏం బిహేవియర్ అబ్బా ఇది, నాకు అర్థం కాదు. అసలు ఏమనుకొని వచ్చింది, ఏం చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. లిటరల్లీ అసలు ఈమె వర్స్ట్ బిహేవియర్ అంటే వర్స్ట్ బిహేవియర్. నేను చూసిన దాంట్లో ఇప్పటి వరకు నేను ఏ సీజన్లో కూడా ఇంత చూడలేదబ్బా. ఏమంటుంది అయితే ఫస్ట్ నేను డైరెక్ట్ రీతుని నామినేట్ చేస్తాను బిగ్ బాస్ అని చెప్పేసి రీతుకు ఫోన్ పోస్తుంది. ఆమె పాయింట్స్ చెప్పబోతుంటే 1 నిమిషం అంటది రీతు, అంతే 1 నిమిషం. అరే ఆ ఫోన్ అనే తుడుచుకోవద్దా? అందరూ వెయిట్ చేయాలా నీకోసం? ఏం బిహేవియర్? తర్వాత తీస్తేనే కదా మాట్లాడేదని రీతు పాపం చాలా నిదానంగా నెమ్మదిగా పొలైట్గా చెప్తుంది. నువ్వు నీ ఓవర్ యాక్షన్, ఏం మాటలు ఇవి, నాకు నచ్చట్లేదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం, లవ్ ట్రాక్ కోసం, ఇట్లా నా మాట్లాడు. ఏమనుకుంటుంది? ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్ళబ్బా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. స్మూత్గా చెప్పు, నెమ్మదిగా చెప్పు. ఇది ఆమె బిహేవియర్ కాదు. నీకు చెప్పానా నేను లవ్ చేస్తున్నా అని? నేను లవ్ కంటెంట్ కోసం వచ్చానని నీకు చెప్పానా అంటే నాకు అస్సలు వినాలని లేదు. మత్తుగా విన్నా అంటే అంత ఓపిక కూడా లేదు. ఎదుటి వాళ్ళు డిఫెండ్ చేసుకునే ఓపిక కూడా, వినే ఓపిక కూడా ఆమెకు లేదు. నాకు అనిపించిందే చెప్తా, నేను చూసిందే చెప్తా. అందుకే నీ యాటిట్యూడు, నీ యారగెన్స్ నాకు నచ్చలేదు, నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదు. ఇంది బిగ్ బాస్ నాకు అయిపోయింది. నేను ఇంకా ఆమె మస్తు విన్నా, నేను విన్ను. ఇది ఇట్లా ఉంది ఆమె బిహేవియర్. ఈ రీతుకి ఖచ్చితంగా ఎక్కడో ఊసపెడుతుంది అబ్బా రీతుని. రీతు గేమ్స్ ఆడింది కదా, రీతు ఆడింది, ఎఫర్ట్స్ పెట్టింది, కానీ అది ఎక్కడ ఎలివేట్ అవ్వలేదు, అంతే తేడా. ఇది ఈ పులిహోర కంటెంట్ ఒక్కటి జనాల అవునబ్బా, ప్రతి సీజన్లో ఒక పులిహోర కంటెంట్ ఉండాలి, ఒక లవ్ యాంగిల్ ఉంటుంది, ఏదో ఒక గేమ్ స్ట్రాటజీ ఉంటుంది కదా. ఇక ఈమె ఆయేషా గనక ఇట్లనే బిహేవ్ చేస్తూకుంటూ పోతుంటే ఖచ్చితంగా ఈమె వెళ్ళిపోక తప్పదు అనిపిస్తుంది నాకు. ఇంకా తనుజ వర్సెస్ మన పికిల్స్ రమ్య. ఈమెను నేను తనుజ ఈమెను చేసిందేమో అనుకున్నా ఫస్ట్. ఆమెను వేసుకుంటాను. ఇక చూడు, ఇక గట్లున్నది. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు రమ్య, తనుజని బయటకి రా. ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు నటిస్తున్నావు. నువ్వు ఫేకు, నువ్వు డ్రామా క్వీన్వు, నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు నీ గేమ్ అని ఇట్లా ఒకటే అంటనే ఉంది.
సో నువ్వెవరు నన్ను పాయింట్అవుట్ చేయడానికి? నువ్వెవరు తనుజ అంటది. నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడు. నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదట రమ్య. మనుషులను పంపించడానికే నువ్వు వచ్చావు. ఇది రమ్య మాట్లాడు. ఇప్పుడు అక్కడ తనుజ క్లియర్గా చెప్పింది, అది నా గేమ్ స్ట్రాటజీ, అది నేను ఎట్లనైనా ఆడతా. ఎందుకబ్బా రమ్య రాగానే ఇంకా ఇట్లాంటి గెలుక్కుంటే ఇంకెట్లుంటుంది చెప్పు? ఆల్రెడీ వీడియోస్ ప్లే అయినాయి. తనుజ మొత్తం రాత్రి మాధురి కళ్యాణ్ వీళ్ళంతా మాట్లాడుకున్నారు. కళ్యాణ్కి కూడా తెలుసు. సో కళ్యాణ్ అంతా తనుజకు చెప్పేశాడు. సో రమ్య మెయిన్ ఇక్కడ చేసిందని అర్థమైపోయింది. కానీ మాధురికి ఎందుకు వీళ్ళు క్వశ్చన్ చేయలేదు అనేది చూద్దాం. పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. మాధురిని ఎందుకో టార్గెట్ చెయ్యట్లేదు. సో మాధురితో ఒక ఫేక్ యాక్టింగ్ అనేది కొంచెం స్టార్ట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే తనుజ నైట్ చూసిన మిడ్ నైట్ లైవ్ ప్రకారం అయితే. సో వీళ్ళకైతే క్లారిటీ వచ్చేసింది ఎవరు ఏంటి, ఎవరు ఎలా టార్గెట్ చేస్తున్నారు అనేది. సో ఇంకా రమ్య అయితే ఇంకా తప్పదేమో అనిపిస్తుంది. సో మొత్తం 9 మంది నామినేట్ అయ్యారబ్బా. 9 మందిలో మన అయేషాని వాళ్ళు సేవ్ చేస్తారు. ఎవరు అంటే రమ్య, రాము, రీతు, దివ్య, తనుజ, కళ్యాణ్, అలాగే శ్రీనివాస్, సాయి, సంజన, 8 మంది నామినేట్ అయ్యారబ్బా. సో డేంజర్ జోన్లో రమ్యనే ఉంది. ఎందుకంటే రమ్యకి తక్కువ ఓటింగ్ పడుతుంది, లేదు అంటే శ్రీనివాస్, సాయికి పడచ్చు. చూద్దాం. ఈ నైట్ ఓటింగ్ పడితే ఆల్రెడీ యూట్యూబ్ పోస్ట్లో పెట్టేశారు ఎవరు వెళ్ళొచ్చు ఎవరు ఏంటి అనేది. సో రీతుకి మంచి రోజులు వచ్చాయి. తనుజ గేమ్ ముందుకెళ్తుంది పక్కా. సో మరి ఈ వైల్డ్ కార్డ్స్ ముందుకెళ్తారా నిఖిల్ నాయర్? మరి వాళ్ళ గేమ్ ఎలా ఉండబోతుంది అనేది ముందు డిస్కస్ చేసుకుందాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఇన్స్టా లింక్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.